హాయ్ అండి. ఇది మండే మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. గుళ్ళోకైతే వెళ్ళడానికి అన్నీ పేర్చుకుంటున్నాను. తర్వాత మా చిన్న పాప అప్పుడే లేచేసింది. అప్పటికైతే నేనైతే దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని గుళ్ళోకి వెళ్ళడానికి అన్నీ తయారు చేసుకుంటున్నాను. అప్పుడే మా పాప లేచింది. ఇప్పుడే దీపం పెట్టుకున్నాను కాబట్టి ఇల్లంతా తను అప్పుడే లేచింది కాబట్టి చిందరవందరగా ఏం లేదు. తనైతే హడావడి చేసేస్తుంది. అక్కని వెళ్ళిపోతావు, అక్కని వెళ్ళిపోతావు, అక్కని వెళ్ళిపోతావు అనుకుంటాను. అయితే నేను వెళ్దాం అనుకోలేదు హాస్టల్కి ఫస్ట్. తర్వాత మా వారైతే నువ్వు రా అనేసి అన్నారు. తర్వాత మా పాప కూడా నువ్వు రా మమ్మీ అనేసి అనేసరికి నేనైతే అప్పటికప్పుడు బయలుదేరవలసి వచ్చిందండి. అయితే ముందు పిల్లలకి ఇద్దరికి క్యారేజ్ పెట్టడానికి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశానండి. అలాగే ఒక పక్క కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను. అలాగే గుళ్ళోకి వెళ్ళొస్తామండి మా పాప నేను కూడా. సగం దూరం వెళ్ళేసరికి మా ఆయన అయితే వచ్చి తీసుకొచ్చారు. తర్వాత కావాల్సిన సామాన్లన్నీ డిక్కీలో పెట్టేసుకున్నది మా యోచు మా వారు పెట్టేశారు. తర్వాత పక్కింటి ఆవిడకి చెప్పడానికి వెళ్తే తనేమో ఆ వదినేమో కొన్ని చాక్లెట్లు అయితే ఇచ్చిందండి మా పెద్ద పాపకి. తర్వాత పిల్లలకి క్యారేజీలు కట్టేసి స్కూల్లో అయితే క్యారేజ్ ఇచ్చేసాను. అలాగా ఇంకా కారులో అయితే బయలుదేరిపోయామండి కాలేజ్కి. పాపని కొంచెం తిట్టానండి, మొహం మార్చుకొని ఉంది. ఇంకా అలా వెళ్ళిపోయాము. హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. హాస్టల్కి ఇవ్వనండి. ఇదైతే డైనింగ్ ఏరియా. ఇది కింద మొత్తం ఫస్ట్ ఇయర్కి అనమాట. డైనింగ్ ఏరియా బాగుంటుంది. తర్వాత లంచ్ కూడా బాగుంటుందండి. భోజనాలు కూడా బాగుంటాయి, చక్కగా ఉంటాయి. అన్నీ అంత అదృష్టం బాగుంటే ఈరోజైతే మేము మా అమ్మాయి అనుకున్న మార్కులు వచ్చి ఉంటాయి. ఈరోజైతే మేము ప్రతిభ అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలండి. కానీ అదృష్టం లేదు. కష్టం ఉంది కానీ అదృష్టం లేదు. అదృష్టం ఉంటేనే ఏదైనా అదృష్టం ఉంటేనే లక్కీ మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. కష్టానికి కూడా అదృష్టం తోడైతేనే మనం ఏదైనా సాధించగలమని ఈరోజైతే నాకు అర్థమైందండి. హాస్టల్కి అయితే వెళ్ళిపోయాము. సామాన్లన్నీ పైకి పట్టుకెళ్ళిపోయి సామాన్లన్నీ మా యోచు సామాన్లన్నీ సర్దేశానండి. తర్వాత తను టేబుల్ మేట్ ఒక కుర్చీ అయితే తిరిగి ఇచ్చేసిందండి వద్దని చెప్పి. సామాన్లన్నీ సర్దేసి సూట్కేస్ ఒక దగ్గర పెట్టేశాను. తర్వాత తన సామాన్లు ఏటట్టు ఉన్నాయో తను ఎక్కడ సర్దమంటే అక్కడ సర్దేసి అయితే నేను బయలుదేరిపోయానండి. తర్వాత తన చెప్పులు ఉంటాయి కదా, డైలీ వేర్ చెప్పులు, అవి కూడా సర్దేసి తన బెడ్ కింద అయితే పెట్టేశానండి. మా అమ్మాయి ఏమో పిల్లో కవరు బెడ్షీట్ నేను తర్వాత పేర్చుకుంటాను మమ్మీ అనేసి అన్నది. ఇంకా తర్వాత సరే మా అమ్మని చెప్పేసి ఎక్కువసేపు ఉండనివ్వరు కాబట్టి ఇంకా భోజనం చేసి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది హాస్టల్ నుంచి కంటిన్యూ మినీ వ్లాగ్ అండి. అయితే పాపని హాస్టల్లో దేబెడేసి రూమ్లో అన్నీ సర్దేశాను కదండి. పాప అన్నది మమ్మీ ఇక్కడ నుంచి వీడియో తీసుకో చాలా బాగుంటుంది అనేసరికి నాకైతే ఐడియా వచ్చిందండి. అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంటుందంటే కెమెరా క్వాలిటీ బాగోక కొంచెం క్లియర్గా రాలేదండి. తనైతే కుర్చీ పట్టుకొని వచ్చేస్తుంది. నేనైతే టేబుల్ మీద పెట్టుకొని కిందకైతే వస్తామండి. అప్పటికి ఇక్కడ చూసారా పిల్లలకి క్యాంటీన్ ఏరియా ఉంది. క్యాంటీన్లోకి డ్రింకులు అన్నీ పట్టుకొని వస్తున్నారు. తర్వాత మేము తెచ్చిన సామాన్లు డిక్కీలో అయితే పెట్టేస్తున్నామండి. అయితే అప్పటికే మబ్బు వేసేసింది ఫుల్గా. ఒకవేళ వర్షం పడిపోతుందేమో అప్పటికే తొందరగా బయలుదేరిపోద్దాం అనుకున్నాము. కానీ ఇంకా భోజనం టైం ఎలాగ అయిపోయింది కదా, మమ్మీ భోజనం చేసేయండి అనేసి అన్నది పాప. మళ్ళీ ఈరోజు నాన్న దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. తొందరగా బయలుదేరితే తొందరగా ఇంటికి వచ్చేవచ్చు కదా, మళ్ళీ చిన్న పాపని తీసుకొచ్చే టైంకి వచ్చేవచ్చు కదా అని అనుకొని బేగానే బయలుదేరాము. కానీ మాకు వర్షం ఒక గంట సేపు అయితే అడ్డేసిందండి. చూసారు కదా, వర్షం స్టార్ట్ అయిపోయింది. 1:30 అయింది. అప్పుడైతే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట. ఫీజు కట్టడానికి పేరెంట్స్ విత్ చిల్డ్రన్స్ అందరూ క్యూలో నుంచున్నారు. ఫీజు కడితేనే కానీ లగేజ్ లోపల పెట్టనివ్వలేదు. అలా ఉందన్నమాట యాజమాన్యం. కాకపోతే మనం ఇంకా మన పిల్లల కోసం మనం అన్నీ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి చాలామందికి చాలా కోపం వచ్చింది ఆ రోజైతే. పిల్లల్ని ఫీజు కడితేనే లోపల పంపిస్తున్నారని చాలామందికి కోపం వచ్చింది. కానీ అందరూ పేరెంట్స్ ఒకలాగే ఆలోచిస్తారు కదా, మన పిల్లల కోసం మనం తగ్గుండాలని అనుకొని చాలామంది రీసెంట్గా ఉన్నారు. తర్వాత భోజనం చేస్తారు మా పాప మా వారును. అయితే మా ఆయన ఏమో చేంజ్ ఇమ్మంది మమ్మీ, స్నాక్స్ కోసం నాకు చేంజ్ కావాలంటే మా వారు జోబులన్నీ పర్స్ అంతా వెతికేసి తనకి చేంజ్ అయితే తీసేస్తున్నారండి. ఇంకా ఇద్దరం కలిపి భోజనం చేసి పాపకైతే బాయ్ చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాము. కానీ అప్పుడే కరెక్ట్గా కార్ ఏమైందో తెలియదండి, హ్యాండిల్ లాక్ అయిపోయిందనమాట. స్టీరింగ్ లాక్ అయిపోతే అక్కడ మళ్ళీ చాలాసేపు యూట్యూబ్ చూసుకొని అది స్టీరింగ్ ఎలా అన్లాక్ చేయాలన్నది చూసుకొని మా ఆయన అయితే అన్లాక్ చేశారు. తర్వాత వర్షం అయితే విపరీతంగా పడ్డదండి. అస్సలు ఎక్కడ కూడా ఖాళీ లేదు, అంత వర్షం పడుతూ ఉన్నది. ఆ వర్షం లేకపోతే మేము బేన్ వచ్చేద్దాము. వర్షం పడడం వల్ల ఒక గంట సేపు అయితే లేట్ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాం కదని. అయితే అక్కడ అమ్మకి స్నాక్స్ ఏమైనా తీసుకుందామని అయితే స్నాక్స్ షాప్కి వెళ్ళి ఒక
మిక్చర్ ప్యాకెట్, ఒక చెగోడీల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకున్నాను. ఉపవాసం కదా తిందామని చెప్పి. కానీ అందులో అటుకులు ఉన్నాయి. అటుకులు ఉండడం వల్ల తినొచ్చా లేదా అని చెప్పి అదైతే ప్రసాదం ఇంకా ఉపవాసంలో ఉంటే ఏవి పడితే అవి తినకూడదు కదండి. అందువల్ల అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తీసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత ఇదేమో బిర్జీ అనమాట. ఈ సార్ని దాటుకొని వెళ్ళి అమ్మల ఇంటికి ఊరికి వెళ్ళాలండి. ఇక్కడ అన్నీ అటు ఇటు ఒక పక్క ఏమో కాలువ, ఒక పక్క ఏమో సాదా నది ఉంటుంది చూసారు కదా. అటు పక్క ఇటు పక్క కూడా పొలాలు, మధ్యలో రోడ్డు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తాము. ఇక్కడ వర్షం కొంచెం ఆగిందిలేండి. వర్షం ఆగడం వల్ల ఇంకా నడిచైతే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి టర్నింగ్ పాయింట్ అయితే కారు కొత్త కదా నేర్చుకున్నారు మా వారు, తిప్పలేరని ఇలాగైతే నడిచైతే వెళ్ళిపోయామండి. ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా వచ్చేసి ఇంటికి అయితే వచ్చి నేను కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. నీ పాపకి కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ తాగుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం గోంగూర ఉంటే అది వేరుకొని తెచ్చుకున్నాను. అలాగే కొన్ని బెండకాయలు ఉంటే అవి కూడా తెచ్చుకున్నాను. ఇంకా అక్కడ వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే నాన్నకు బాగోలేదు కాబట్టి ఇంక వీడియో తీయడానికి నాకు మనసు రాలేదు. అందువల్ల అయితే అక్కడైతే వీడియో ఏం కూడా తీయలేదు. ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఇంకా అక్కడ ఉండండి ఏమైనా వండుతాను అన్నది అమ్మాయి. ఇంకేం వద్దు, పాపను తీసుకొచ్చే టైం అయిపోయింది అని ఒక అరగంట కూర్చొని మాట్లాడేసి అయితే వచ్చామండి. నాన్న చూసేసి ఇంక ఇంటికి వచ్చేసి పాపకి తీసుకొచ్చి తనకైతే యూనిఫామ్ మార్చేసి తనకైతే స్నాక్స్ పెట్టాను. తర్వాత తను తెచ్చిన లంచ్ బ్యాగు, కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా ఇంకా ఉదయం హడావడిగా వెళ్ళిపోయినాయి కదా, కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా తోమేసుకుంటున్నానండి. తర్వాత మిగతా పని ఇంకా ఆడది ఇంట్లో ఎంత పని చేసినా పని కనబడుతూనే ఉంటుంది. ఈ పని అయిపోయిందని ఎప్పుడు కూడా అనిపించదు కదా. అయితే నేను బయటకు వెళ్ళిపోయాం కాబట్టి వర్షం పడిపోతుందని పక్కింటి ఆవిడని బట్టలు తీసేమంటే తీసేసి మెట్ల మీద పెట్టిందండి. అవి ఒలుపురు కొట్టేసి లేకపోతే ఎలివేషన్ కారిపోయి బట్టలన్నీ మళ్ళీ తడిసిపోయండి. ఈ పట్టుకెళ్ళి మళ్ళీ కుర్చీలో పడేసి ఇంక లోపల అయితే పెట్టుకున్నాను. రేపు ఎండబెట్టుకోవచ్చులే అని చెప్పి. తర్వాత ఇంకా పని అయిపోయిన తర్వాత సాయంత్రం దీపారాధన, స్నానం చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఈరోజు సోమవారం రోజు అయితే ఇలా గడిచింది. బై.